ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 43వ అధ్యాయం 1వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. అవును, దేవుడు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు, నీవు ఆయన సొత్తు. ఆయన సొత్తు అయితే నీకు ఎలాంటి బాధ భయము ఉండదు. ఎందుకంటే ప్రతి ఆశీర్వాదము నీ సొత్తు చేయడానికి ఆయన సొత్తుగా నిన్ను చేసుకొనేను. ఇక సమస్యకు నీ పైన అధికారం లేదు, బాధకి భయానికి అధికారం లేదు. ఏ రోగమో నిన్ను ఏమీ చేయలేదు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుచున్నది. ఆయన సిలువలో నీ దరిద్రాన్ని కొట్టివేశాను, నీవు ధనవంతురాలుగా ధనవంతునిగా చేసాను. ఆయన పేరు పెట్టి పిలిచింది నిన్ను అన్ని విషయంలో ఆశీర్వదించి ఉన్నతంగా నడిపించడానికి. ఆశీర్వాదం లేదని బాధపడకు. ఆశీర్వాదించే యేసయ్య ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన సొత్తు. అంటే ప్రతి ఆశీర్వాదము నీ సొత్తు. యేసయ్య సృష్టి అంతటిలో శ్రీమంతుడు. ఆ ఆశీర్వాదాన్ని నీకేయడానికి తన సొత్తుగా చేసుకునే నువ్వు ఆయన వారసుడు. ప్రతి ఆశీర్వాదానికి నువ్వు వారసుడు యేసయ్య శిలువ రక్తం ద్వారా. హల్లెలూయా. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. యేసయ్య రక్తం పెట్టి మమ్మల్ని కొనుక్కొని నీ సొత్తుగా చేసుకున్నందుకు వందనములు. నువ్వు సృష్టి అంతటిలో శ్రీమంతుడు. నీ శ్రీమంతాన్ని, నీ ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని మాకేయడానికి నీ రక్తం ఇచ్చి మమ్మల్ని నీ స్వకీయులుగా చేసుకుని నీ సొత్తుగా చేసుకున్నందుకు వందనములు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించు. ఎవరైతే వారి జీవితంలో ఏవేవైతే కోల్పోయారో అవన్నీ ఈ రోజు ఉన్నవని నీ వాక్యం ద్వారా తెలియజేసినందుకు వందనములు. అయ్యా, బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని ఓదార్చి దీవించి వారి కోల్పనియాన్ని వారికి దయచేసి వారిని ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నడిపించమని నీకే ఘనతమైన చెల్లించుకుంటున్న నా యేసయ్య, నీకే వందనములు చెల్లించుకుంటూ సర్వశక్తి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్య ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించడానికి తన సొత్తుగా మనలోని చేసుకున్నాము. కాబట్టి ప్రతి ఆశీర్వాదము నీ సొత్తు, నీ హక్కు. హల్లెలూయా. ఆమేన్.